ఇదిగో అండి నేనైతే ఇప్పుడు ఆలు పరాటా కోసము ప్రిపేర్ చేసుకుంటున్నాను. నా పెద్దోడు వచ్చి ఉన్నాడు కదా, వాడికైతే అక్కడ దొరకదు కదా ఆలు పరాటా లాంటివి. అందుకే ఈరోజు అయితే బయటకు వెళ్ళలేదు బాబు. వాడి కోసం అయితే ఇవ్వండి ఆలు పరాటా ట్రై చేస్తున్నాను. మా బాబు అయితే వచ్చాడు కదా, వాడి కోసం అయితే ఆలు పరాటా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆలు సైడ్ పెట్టుకున్నాను ఉడకబెట్టేసి. నెక్స్ట్ అండి ఇవ్వండి ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్, అదరకు, అదే అల్లం అండి, పచ్చిమిరపకాయలు, కస్తూరి మేతి కూడా వేసుకుంటున్నానండి. కొంచెం మొత్తం మంచిగా ఈ ఫ్రై అయిపోతే ఆనియన్స్, ఇప్పుడు ఆలు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాము కదా, అవి కూడా దీంట్లో వేసుకుంటామండి. ఇప్పుడు ఉడికించిన ఆలు ఉంది కదండి, ఇదిగోండి దీనికైతే మ్యాష్ చేసుకుంటున్నాను. మంచిగా చేసుకుని దాంట్లో వేసేసి కలుపుకొని స్టఫింగ్ చేసుకోవడమేనండి. ఆటాకి గోధుమ పిండి అండి, సారీ నేను పొరపాటులో ఆటా వేస్తున్నాను. ఇక్కడ మేము ఆటా అంటాం కాబట్టి అలాగ వచ్చేసింది. మంచిగా ఇవ్వండి మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇవ్వండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను, మంచి కలర్ వస్తుంది కాబట్టి. ఇదిగో అండి అల్లందుంపలు అయితే మంచిగా మ్యాష్ చేస్తాను కదా, ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను. తాలింపు మంచిగా ఫ్రై అయిపోయింది కదా, అందుకోసం దీంట్లో ఇప్పుడు వేసుకొని మంచిగా కలుపుకుంటానండి. బాబుకి అయితే తెలుస్తుంది కదా, ఇంకా 3-4 days ఉంటాడు కాబట్టి బయటకి వెళ్ళకబ్బా, ఉండబ్బా, ఇష్టమైన చేసి పెట్టేస్తాను తినేద్దు కానీ అని చెప్తున్నాను. ఓకే అని అన్నాడు. ఈ టైం అయితే ఈ పూట మా వెళ్ళలేదు, బయటకు వెళ్ళాడు కానీ ఏం తినలేదు, స్నాక్స్ తినేసి వచ్చేసాడు. మంచిగా కలుపుకున్నాం కదా, దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తాను, మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే నేను గోధుమ పిండి కలుపుకొని ముద్దల్లా చేసుకున్నాను కదా, దీంట్లో స్టఫింగ్ చేస్తానండి. ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి చక్కగా ఇలా చేసుకొని దీంట్లో ఆలు కూరేమో దీంట్లో పెట్టుకొని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మంచిగా చేసుకుంటే ఇంతేనండి. ఇది మంచిగా రొట్టెలా మన రొట్టెలాగా పాముకొని పెనం మీద కాల్చుకోవడమేనండి, ఎంత సింపుల్ కదా. ఇదిగో అండి మొత్తం అయితే రెడీ అయిపోయేవి, మొత్తం స్టఫింగ్ చేసేసి రెడీ పెట్టుకున్నాము. ఇప్పుడేమి ఇవి రొట్టెల్లా పాముకొని కాల్చుకోవడమేనండి. గోధుమ పిండి వేసుకున్నాను కదా, జాగ్రత్తగా మంచిగా మనము ఇది పాముకోవాలండి, లేకపోతే కూర బయటకు వచ్చేస్తుంది. మంచిగా ఇగో స్టఫింగ్ చేసి బౌల్లో చేసుకున్నాం కదా, ఇలా చేసి జాగ్రత్తగా కలపండి. కొంచెము వేగం చేసేస్తే మనం చేసినాక కూర బయటకు వచ్చేస్తే అంటుకుంటుంది రొట్టెల పీటకి. ఇదిగో అండి మందంగా మనం కాల్చుకోవాలి, మందంగా కాల్చుకున్నామంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు కాల్చుకొని మధ్య మధ్యలో ఆయిల్ అయితే వేస్తుండాలండి, ఆయిల్ ఎక్కువ వేస్తే బాగుంటుంది ఆలు పరాటాకి అండి. రొట్టె అయితే ఇప్పుడు పెళ్ళి చేసుకున్నాను కదా, కాలింది కదా, ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఆలు పరాటా కాబట్టి. మళ్ళీ ఇప్పుడు ఇదిగో అండి తిరగలు వేసుకున్నాం కదా ఆయిల్ వేసి, ఇవ్వండి ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేసామనుకో టేస్టీ రాదంతగా, అందుకోసమే ఎక్కువ ఆయిల్ వేసుకున్నాం అండి. ఇదిగోండి రెడీ అయిపోయింది ఆలు పరాటాతో కాంబినేషన్ పెరుగండి. పెరుగుతో తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మా బాబు అయితే చూడండి ఎంత బాగా డెకరేట్ చేసేసాడు రొట్టె అయితే ఆలు పరాటాకి.